మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. మాది ఒరిస్సా కోరాపుట్ డిస్ట్రిక్ట్. నా పేరు అరవింద్ సాహు. అయితే మా తాతల నాటి నుండి కూడా మాకు చాలా ఎక్కువగా భూములు ఉండటంతో మా కుల వృత్తిని కూడా విడిచిపెట్టి వ్యవసాయం చేయటంలోనే స్థిరపడ్డాం. పొలం ఎక్కువగా ఉండటం వల్ల మేము ఒకరమే పొలం పని చేయాలంటే చాలా కష్టం అవుతుందని మొత్తం 4 పాలేర్లను కూడా నియమించుకున్నాం. వారు నలుగురు కూడా గత 15 ఏళ్ళుగా మా ఇంట్లోనే పనిచేస్తున్నారు. 4 పరివాళ్ళు ఇంట్లోనే ఉండటంతో అవసరమైనప్పుడు పొలం పనికి ఉపయోగపడతాయని 2 ఎడ్ల బళ్ళు కూడా మాకు ఇప్పటికీ ఉన్నాయి. అయితే వాటిని పొలం పనులకే కాకుండా అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఆ ఎడ్ల బళ్ళను ఉపయోగిస్తూ ఉంటాం. అది 2001 ఎప్పటిలాగే ఆ సంవత్సరం కూడా నీలావడిలో అగ్ని గంగమ్మ వారి జాతర మొదలైంది. మా ఊరికి నీలావడికి మధ్య సుమారుగా 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంకో విషయం మీకు చెప్పాలి. మా అమ్మమ్మ నాన్నమ్మ ఇద్దరు బ్రతుకున్న రోజులవి. వారికి బస్సులన్నా కార్లన్నా పడదు. అవి ఎక్కగానే వారికి ఎక్కువగా వాంతులు అవటంతో ఎంత దూరమైనా ఎడ్ల బండి ప్రయాణం మాత్రమే చేసేవారు. అదే కారణంగా మేమంతా ఆ జాతరకు వెళ్ళటంతో మా 2 ఎడ్ల బళ్ళపై ప్రయాణం మొదలు పెట్టాం. మేమంతా కలిపి మొత్తం 12 మంది. ఒక బండిలో 6, వేరొక బండిలో 6 చొప్పున కూర్చున్న 2 పాలేర్లు బండి నడుపుతున్నారు. అప్పట్లో ఎక్కువగా రాత్రి వేళల్లోనే ఎడ్ల బండి ప్రయాణాలు జరుగుతూ ఉండేవి. అలాగే అమ్మవారి జాతర పౌర్ణమి వేళలో జరుగుతూ ఉండటం వల్ల ఎడ్ల బండ్ల ప్రయాణానికి మంచి అనుకూలమైన రోజులవి. సరిగ్గా రాత్రి 8 గంటల సమయానికి మా ఊరి నుండి 2 ఎడ్ల బళ్ళపై నీలావడికి ప్రయాణం మొదలు పెట్టాం. ఒరిస్సా పేరు చెబితేనే కొండలు గుట్టలు గుర్తుకు వస్తాయి. మరి మేం వెళ్తున్న మార్గం అయితే కొండల మధ్యలోంచి కొనసాగుతుంది. ఎండ తాపం చల్లారటంతో కొండలపై ఉన్న చెట్ల గాలి మమ్మల్ని హాయిగా తాకుతున్న వేళ అది. నిజంగా ఆ చల్లని గాలి మా దేహాలను తాకుతూ ఉంటే ఈ జీవితానికి ఇంతకు మించి హాయి ఇంకేముంది అన్న ఆలోచన మాలో కలుగుతూ ఉన్నాయి. అప్పటికే రాత్రి 9 గంటల సమయం. అప్పుడే కొండల మాటను దాక్కుని ఉన్న చంద్రుడు మెల్లగా ఆకాశంలో తేలుతూ ఉండగా చీకట్లన్నీ కనుమరుగాయి. చల్లని వెన్నెల కురవటంతో ఎక్కడ చూసినా పిండారు పోసిన వెన్నెల. ఆ వెన్నెల కాంతిలో చల్లని గాలితో ప్రయాణం మాకెంతో హాయిని కలిగిస్తూ ఉన్న వేళ అది. మేం వెళుతూ ఉన్న మార్గంలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల్లో నిద్రపోతూ ఉన్న కుక్కలు మా ఎడ్ల బళ్ళను చూసి వాటి సడి వింటూ భయపడుతూ అటు ఇటు పరిగెడుతూ మొరుగుతూ ఉన్నాయి. నిజంగా ఇలాంటి ప్రయాణం జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిందే ఆ ఆలోచన మన కలుగుతుంది. అప్పటికే 18 కిలోమీటర్లు దాటి ఒక చిన్న అందమైన పల్లెటూరులో అడుగు పెట్టాం. అప్పటికి సమయం రాత్రి 11 గంటలు కావస్తుంది. ఆ వెన్నెల రాత్రిలో ఆ ఊరు మాకు ఓ ఉద్యానవనంలా కనిపిస్తుంది. ఊరి మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం అది. ఆ ఆలయం దగ్గరగా చేరుకునేసరికి ఆలయంలో నిద్రపోతూ ఉన్న ఆలయ పూజారి ఎడ్లకు కట్టి ఉన్న గజ్జల శబ్దం విని నిద్రలేచి వెంటనే మా వద్దకు పరిగెత్తుకు వచ్చి మా పల్లెకు అడ్డంగా నిలబడ్డారు. ముందున్న మా పాలేరు పూజారిని చూస్తూ, "ఏమైందయ్యా, బండికి అడ్డంగా వచ్చి నిల్చున్నారు?" అని అడిగాడు. అందుకు ఆ పూజారి, "మీరు ఈ మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వెళ్ళాలి" అని చెప్పారు. "ఏమైంది, ఇలా వెళ్ళొద్దంటున్నారు?" అని పూజారిని మా పాలేరు అడగటంతో, "ఈ గ్రామం తర్వాత ఉన్న ఊరిలో ఒక వ్యక్తి ఈరోజు సాయంత్రమే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి ఇప్పుడే అంత్యక్రియలు జరుపుతారు. ఆ సమయంలో వాళ్ళకు మనం ఎదురు పడితే చాలా ప్రమాదం" అని చెప్పారు. పూజారి మాటలు మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. మనుషులు ఎక్కడ చనిపోలేదు, ప్రతిరోజు చనిపోతూనే ఉన్నారు కదా. అలాగే చనిపోయిన వ్యక్తికి పగటి వేళలో అంత్యక్రియలు నిర్వహిస్తాం. అలాంటిది వాళ్ళు రాత్రి వేళల్లో దేహానికి అంత్యక్రియలు జరపటం ఏంటి? అతని మాటలు వింటుంటే మాకు ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా వచ్చింది. వీడెవడో పిచ్చోడ్లా ఉన్నాడు అని ఒకరికి తెలియకుండా ఒకరు నవ్వుకుంటున్నాం. ఇక మా పాలేరంటే వాడికి మరీ వెటకారంగా మాట్లాడడం అలవాటు. సరే సరే,
నువ్వు వెంటనే పక్కకు తప్పుకో అని ఆ పూజారిని చేతితో ఉన్న కర్రతో పక్కకు నెట్టి మా బల్లను ముందుకు పోనిచ్చారు. ఇక పూజారి చెప్పిన గ్రామం అనుకుంటా అది. మాకు అంత దూరం నుంచి ఆ ఊరిలో జనమంతా ఏడుస్తూ ఉన్నట్టుగా మాకు వినిపించింది. కానీ మేం పెద్దగా దాని గురించి ఆలోచించటం లేదు. ఎడ్లు నెమ్మదిగా నడుచుకుంటూ పోతున్నాయి. సరిగ్గా సమయం రాత్రి 12 గంటలు దాటింది అనేసరికి అదే గ్రామానికి మేము చేరుకున్నాం. ఇంకా ఊరిలో అడుగు పెట్టబోతున్నాం అనేసరికి అంతవరకు వినిపిస్తూ ఉన్న ఏడుపు ఒక్కసారిగా మాయమైంది. ఆ క్షణమే ఓ వృద్ధుడు అటువైపు నుంచి పరిగెత్తుకుని మా వద్దకు వస్తున్నాడు. ఇంకా బండి ముందుకు పోనిస్తున్నటువంటి మా పాలేరుని చూసి తన చేతిలో ఉన్న కర్రను పైకి లేపారు. వీపుపై గట్టిగా కుట్టాడు. ఆ దెబ్బ పాలేరుకు గట్టిగా తగలటంతో బండి అక్కడే ఆపేశాడు. ఎందుకు కుట్టావు అని క్రిందకు దిగి ఇంకా వృద్ధుణ్ణి అడగాలి అనుకున్నాడు. ఇంతలో 2 వ్యక్తులు పరిగెత్తుకు వచ్చి నువ్వింకా ఎక్కువగా మాట్లాడమంటే ఈ శవంతో పాటు నిన్ను కూడా, నీ ప్రాణం కూడా ఉంటుండగానే పాత పెడతాం అని చెప్పారు. ఇక వాడి మాటలకు మా పాలేరు కిక్కురు మనకుండా కూర్చున్నాడు. అది చూశాక మాకు తెలిసింది ఆ ఆలయం వద్ద కనిపించిన పూజారి చెప్పిన మాట వాస్తవమని. సరే వచ్చేసాం, ఇక ఆలోచించి ఎలాంటి లాభం లేదు కదా అని బల్లని ఆపి అక్కడే కూర్చున్నా. ఇంతవరకు ఏడు కనిపించింది కదా, మరి మేము ఇక్కడ అడుగు పెట్టేసరికి అంతా నిశ్శబ్దంగా ఉన్నారేంటి? అలాగే వీళ్ళు బల్లుకు అడ్డంగా వచ్చి మమ్మల్ని ముందుకు వెళ్ళనీయటం లేదు. అసలేం జరుగుతుంది అని మేమంతా చర్చించుకుంటున్నాం. మాకైతే చాలా భయం వేస్తుంది. ఆ ఊరి సిద్ధాంతం ఏంటో మరి మాకు ఇంతవరకు తెలియదు. చనిపోయినటువంటి వ్యక్తి దేహానికి రాత్రి వేళలో అంత్యక్రియలు చేయటం ఏంటి అని భయంతో పాటు ఆశ్చర్యపోయాం. ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా బల్లపై కూర్చున్నాం. అంతలో కొంతమంది ఆడవాళ్ళు ఎక్కడి నుండో ఏడుస్తూ మా వైపు పరిగెడుతూ వస్తున్నారు. వాళ్ళని చూసి ఎక్కడికో వెళ్తున్నారనుకున్నాం. కానీ అలా వచ్చినటువంటి ఆడవాళ్ళంతా మా కంటికి దెయ్యాల వలె కనిపిస్తున్నారు. వారి తలపై జుత్తంతా విరబోసుకుని పూర్తిగా తడిసిన వస్త్రాలతో వారి నుదుట పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టుకొని మా బల్లకు అడ్డంగా నిలబడి, మేము మా తాతయ్యకు అంత్యక్రియలు నిర్వహించడం మీకు ఇష్టం లేదా? అతని ఆత్మకు శాంతి కలగకుండా చేయాలని మీరు ఈ సమయంలో ఇక్కడికి వచ్చారా అంటూ వారి చీర కొంగుల్లో ఉన్న ఆవరణను మా మీదకి చల్లుతున్నారు. అవి మాపై పడుతూ ఉన్న కొలిది వారినైతే గమనిస్తున్నా. కానీ మాపై మేము స్పృహ కోల్పోతూ ఉన్నాం. వారంతా మా బల్ల చుట్టూ తిరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని తిడుతూ వారి ఒడిలో ఉన్న ఆవాలు చల్లటంతో ఎక్కడ వారా అక్కడే కదలకుండా అలా చూస్తూ ఉండిపోయాం. పూర్తిగా మా శరీరంలో అవయవాలన్నీ పనిచేయటం మానేశాయి. బల్లకు కట్టి ఉన్న ఎడ్లు కూడా అక్కడే ఒదిగిపోయాయి. మా దేహానికి స్పర్శ లేదు. ఎలాంటి ఆలోచనలు మాకు కలగటం లేదు. అసలు మేము బ్రతుకున్నామా? ఉంటే మేము అక్కడ ఏం చేస్తున్నాం? అలాంటి ఆలోచన కూడా మాలో లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మేమంతా పూర్తిగా కోమలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. ఇక అంతవరకు మా చుట్టూ తిరుగుతూ వారి ఒడిలో ఉన్న ఆవాలన్నింటినీ కూడా మాపై చల్లటం పూర్తయ్యాక ఇక మీరు చివరి వరకు ఇక్కడ ఉండాల్సిందే అన్న రీతిలో మమ్మల్ని అక్కడే విడిచిపెట్టి వృద్ధుడితో సహా అంతమంది కలిసి మా కళ్ళెదురుగానే ఒక చిన్న పూరి గుడిసెలోకి వెళ్ళారు. మళ్ళీ మొదలైంది. ఆడవాళ్ళంతా కోయవాళ్ళ జంతువును బలిచ్చినట్టుగా ఎవరికి వారు అరుపులు మొదలు పెట్టారు. కొంతమంది ఆడవాళ్ళైతే పూనకం వచ్చినట్టుగా ఊగుతూ ఆ పూరి గుడిసె బయట అల్లరి చేస్తున్నారు. మాపై మాకు స్పృహ లేదు, స్పర్శ లేదు. కానీ మా కళ్ళ ముందు అంతా కనిపిస్తుంది. ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఉన్న బేబు కథలని శిల్పాల వలె అలా చూస్తూ ఎక్కడ వారు అక్కడే కూర్చున్నాం. ఆ పూరి గుడిసెలోంచి ఏడుపుల మధ్య వారంతా కలిసి ఒక వ్యక్తిని బయటికి తీసుకువస్తున్నారు. మరణించిన వ్యక్తి తానే అయి ఉంటారా అనుకున్నా. అందరూ కలిసి తీసుకువచ్చిన ఆ వ్యక్తికి మా బల్లకు అడ్డంగా ఒక నులక మంచం వేసి ఆ మంచంపై ఆ వ్యక్తి యొక్క శవాన్ని వేశారు. అప్పుడు మాకు అర్థమైంది చనిపోయింది అదే వ్యక్తిని.
చుట్టూరా మండుతున్న కాగడాల వెలుగులో చూడగా నులక మంచంపై ఉన్న శవం ఒక వృద్ధుడిదని, అతని దేహం పూర్తిగా బక్క చీకినట్టుగా ఉంది. చూడటానికి అస్థిపంజరంలా కనిపిస్తున్నాడు. బాగా లోనికి తోడుకుపోయిన కళ్ళు, పొట్ట వెన్నుక అంటుకుని పొడవాటి ముక్కు, తెల్లగా మెరిసి ఉన్న చుట్టూ ముడివేసినట్టుగా కనిపిస్తోంది. చూడటానికి ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తిలా కనిపించడం లేదు. ఏదో తాంత్రిక విద్యను కలిగి ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. మరి వాళ్ళంతా ఎందుకలా ఏడుస్తున్నారు? అంత రాత్రి వేళలో అతని శరీరానికి అంత్యక్రియలు జరపటమేంటి? పైగా మాపై వాళ్ళు ఆవాలు చల్లగానే మేమెందుకు ఇలా మారిపోయాం? వాళ్ళు కూడా ఏదో క్షుద్ర శక్తులు కలిగిన వారా అన్న అనుమానం నాలో కలిగింది. కానీ ఆ దృశ్యం చూడటం మరియు ఆలోచించడం వరకు మాత్రమే మేమంతా పరిమితమయ్యాం. మా శరీరాల్లో చలనం లేదు. చూస్తున్నా సరే బ్రతికి ఉన్న శవాల వలె కనిపిస్తున్నా. పూరి గుడిసెలోంచి బయటికి తీసుకువచ్చినటువంటి ఆ వృద్ధుడి యొక్క మృతదేహాన్ని మాకెదురుగా ఉన్న నులక మంచంపై వేసి నీళ్లతో స్నానం చేయిస్తున్నారు. స్నానం చేయించే సమయంలో కూడా అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా జుట్టులు విరబోసుకొని ఆ శరీరం చుట్టూ తిరుగుతూ పూరకం వచ్చిన అమ్మ వాళ్ళ వలె ఊగిపోతున్నారు. అతని దేహానికి స్నానం చేయటం పూర్తయింది. శవాన్ని నిటారుగా పైకి లేపి అందులో ఒక వ్యక్తి భుజంపై వేశారు. ఆ వ్యక్తి తన భుజాలపై ఉన్న శవాన్ని గట్టిగా పట్టుకొని అంతవరకు శాంతంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా అతి భీకరంగా రౌద్రంగా మారిపోయాడు. తలపై ముడివేసి ఉన్న చుట్టూను క్రిందకు వదిలి భుజంపై ఉన్న శవం కిందకు పడకుండా 2 చేతులతో బలంగా పట్టుకొని అక్కడి నుండి ఎవరికీ దొరకకుండా ఒక్క ఉతుటున ముందుకు ఉరికాడు. అలా పరిగెత్తుకు వెళ్ళిన ఆ వ్యక్తి కొన్ని క్షణాల్లోనే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆ వృద్ధుని యొక్క శవాన్ని నులక మంచంపై వేశాడు. అక్కడే కనిపెట్టుకున్న కొందరు మహిళలు శవాన్ని మంచంపై వేయగానే అక్కడ ఉన్న వాళ్ళంతా అప్పటికే సిద్ధం చేసి ఉన్న పసుపుతో ఆ శవం శరీరం అంతా పూస్తున్నారు. ఒక స్త్రీ పల్లెముతో కుంకుమ తీసుకువచ్చి ఆ వృద్ధుని శవానికి అతని నుదుట బొట్టు పెట్టింది. తాను ధరించి ఉన్న పాత వస్త్రాన్ని విప్పి కొత్త వస్త్రాన్ని అతని దేహానికి చుట్టగానే అక్కడ వారంతా కూడా ఏదో అద్భుతం జరిగినట్టుగా 2 చేతులు పైకి లేపి ఆకాశంలో వారికి ఏదో కనిపిస్తున్నట్టుగా ఎవరికి వారి గట్టిగా అరవటం మొదలు పెట్టారు. మిత్రులారా, ఇంతవరకు విన్నారు కదా. మరి వాళ్ళు ఎందుకలా అరుస్తున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? మంచంపై ఉన్న ఆ శవం ఎవరిది? రాత్రి వేళలో తనకి అంత్యక్రియలు చేయడానికి కారణమేంటి? ఆ వృద్ధుడికి వారికి ఉన్న సంబంధం ఏంటి అనే ఈ అన్ని ప్రశ్నలకు కూడా చివరి భాగంలో మనకు సమాధానం లభిస్తుంది. మీరు ఈ వీడియో యొక్క చివరి భాగాన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఎవరికి తెలుసు తరువాత ఏం జరగబోతుందో.